జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఇలా పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో సెంటర్ పెట్టి పెన్షన్ ఇస్తే ఆటో టాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నిలబడలేక కీలో ఆటో టాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి జన్మభూమి కమిటీలో పచ్చ చక్క వేసుకొని పోయినోడికే పెన్షన్, పచ్చ చక్క లేనోడికి పెన్షన్ లేదు. జన్మభూమి కమిటీలో మీ పేదవాళ్ళందరూ ఇంత ధైర్యంగా, ఇంత అందంగా, ఇంత ఆనందంగా ఎలా బతకగలుగుతున్నారు? ఎలా బతుకుతున్నాడు? జగన్ ఉండబట్టే బతుకునే. లేకపోతే ఈ పార్టీ కల్లా 30,000 ఆటో టాక్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు ఆయన పెన్షన్ ఇటువైతే. అంతే, ఆయన పెన్షన్ ఇటువైతే ఏడో సెంటర్లో పెడతాడు. మీరు చావండి, మీ సాగు మీరు చావండి. సర్పంచ్ ఇంటికాడు ఒక ఆఫీసులోనే పెట్టేవాళ్ళు. వీళ్ళు ఈ మధ్య ఆటో టాక్ వచ్చి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెన్షన్ అందన్న వాళ్ళు ఉన్నారు. పచ్చ చక్క కిందకి పైకి పచ్చ చక్క వేసుకున్న వాళ్ళకి పెన్షన్. వాడు మన రోడ్డు మీద పచ్చ చక్క ఓడే మన రోడ్డు మీద నడవాలి, తతిమావలో నడవకూడదు. నడితే వాటికి ప్రాణాలు తీయండి అని కొంతమంది ప్రాణాలు తీశారు, కొంతమంది తన్నుకొని చచ్చారు. ప్రతి చోటగాడు కూడా పార్టీలు వర్గం చేసి పేదవాళ్ళని చీల్చి మొత్తాన్ని నరుకుడు చట్టం పెట్టిండు చంద్రబాబు నాయుడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడైనా గొడవలు జరిగినట్టు, ఎక్కడైనా ఒక మాట వచ్చినట్టు జగన్ గారు వచ్చిన తర్వాత అలాంటి జరగలేదు. జగన్ గారు ఈ ఉంటున్న 30 సంవత్సరాలు కూడా సీఎం ఆయన. మళ్ళీ పైపచ్చు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఎన్టీ రామారావుని చంపింది కూడా ఆయన. జూనియర్ ఎన్టీఆర్ అయితే వాడు సాయిబు, జూనియర్ ఎన్టీఆర్ సాయిబు, వాడిని రాజకీయంలో రాకూడదు, వాడిని రాజకీయంలో వస్తే మనల్ని కమ్మరిని తొక్కేస్తాడు అని జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టిండు చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సీమాందరికి జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ జగన్ ఓడిపోవడం జరిగింది. కానీ ఈ లోపల ఓడిపోవడం అనేది జరగదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళ వర్గాన్ని నరికి వదిలిపెట్టిండు. నేను పార్టీలో ఉంటాను మీరందరూ నాకెళ్ళి రండి అని నాయిల్నందరూ కూడగొట్టి నాయిల్ని మాయ చేసి కమ్మూరు సమాసం బట్టి వీళ్ళని తాకట్టు పెట్టినాడు. ఒక పిల్లం ఉండగా పిల్లాన్ని తాకట్టు పెట్టి ఇంకో పిల్లాన్ని చూసినట్టు, ముగ్గురు పిల్లలు చూసినట్టు ఆయన ముగ్గురు పిల్లలు కూడా ఇష్టం లేదు. ఇక చివరికి తెలుగుదేశం పిల్లం, ముగ్గురు పిల్లలు ఇష్టం లేదు ఆయనకి ముగ్గురు పిల్లలు ఇష్టం లేదు. నాయుళ్ళు ఆడేద్దామండి. నారా లోకేష్ పాదయాత్ర ఏమైనా ఉపయోగం ఉందా? నారా లోకేష్ పాదయాత్ర ముండరాలు రాజ్యం ఎట్టాలిద్దో ఆయన పాదయాత్ర అట్ట ఉంటది. ఆయన మాట్లాడే తెలీదు, వాకింగ్ చేస్తాడు. చేసేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఒక కొద్దివాడు మాట్లాడతాడు, చూసావు ఆ టైపులో మాట్లాడతాడు. కానీ ఒక ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి తప్ప ఎవరికి రాజ్యం ఇవ్వడానికి అర్హత లేదు. చెప్పండి, జగన్ గారు ఎందుకని ఇంతమంది ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నాడు? ఇంతమంది మనసుల్లో ముద్ర వేసుకున్నారంటే జగన్ గారు వాళ్ళ నాన్న పాదయాత్ర చేసినప్పుడు ఆయన జగన్ గారు ఎవరో జనానికి తెలియదు. వాళ్ళ నాన్న సీఎం చేసినప్పుడు జగన్ గారు ఎవరో తెలియదు. జగన్ గారు ఎవరో తెలీదు. అప్పుడు జగన్ గారిని సీఎంగా రాజశేఖర రెడ్డిని సీఎంగా ఈ లోకానికి లేకుండా చేయటానికి ఈ రాష్ట్రంలో గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ తయారవుతుంది కాబట్టి ఏరే రాష్ట్రానికి అప్పు ఇవ్వమంటున్నారు సోనియా గాంధీ. ఏరే రాష్ట్రానికి అప్పు ఇవ్వమంటే అసలు ఎవరయ్యా రాజశేఖర రెడ్డి ఎవరు? ఏరే రాష్ట్రానికి అప్పు ఇవ్వమంటే మన రాష్ట్రానికే కావాలంటాడు. మన రాష్ట్రంలో గ్యాస్ తయారవుతుంది. మనకి ఎక్కువైన తర్వాత నీకు అన్నం తింటాను, నీకు ఎక్కువైన తర్వాతనే నాకు పెడతావు, లేకుంటే నువ్వు పెట్టావు కదా. అదే ప్రకారంగా మన రాష్ట్రంలో వాళ్ళకి గ్యాస్ 200 రూపాయలే కావాలి, ఏరే రాష్ట్రానికి పావుకూడదని రాజశేఖర రెడ్డి కంకణం కట్టుకుంటాం. ఓరే ఈడు ఉండటానికి లేదు రాష్ట్రంలోనే. సోనియా గాంధీ కొత్త మరి చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యి ఆయన్ని హెలికాప్టర్లోకి ఎక్కించి
దానికి లిఫ్టులు మరి నొట్టులు తయారు చేసి వాతావరణం బాగలేదని మాయ చేసి చంపించిన నాయకుడు దుర్మార్గులు వీళ్ళు. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు దుర్మార్గులు. అందుకే సోనియా గాంధీ పతనం అయిపోయింది, మట్టి కొట్టుకొని పోయింది. ఇవాళ సంతోషపడుతున్నారు తెలంగాణలో వచ్చినారని. వాళ్ళ సంతోషం లేదు, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందని సంతోషం లేదు. మళ్ళీ రేపు జగన్ గారితోనే సలహా అడగడానికి ఆ సీఎం వస్తున్నాడు రేపు మళ్ళీ విజయవాడ తాడేపల్లి వస్తున్నాడు. అయ్యా నువ్వు ఎట్ట చేస్తున్నావు మాకు కూడా సలహా ఇవన్నీ ఆయన వస్తున్నాడు. సోనియా అంత దమ్ముండ మగోడు. సోనియా గాంధీకి వస్తే నువ్వు రాబాకు నా కాడికి అన్నాడు. సోనియా గాంధీ లేకపోతే నువ్వు నా కాడికి రా అన్నాడు జగన్. అంత టాలెంట్ ఇచ్చినాడు. రేపు రేవంత్ రెడ్డి మాట్లాడడానికి వస్తున్నాడు, జగన్ కలవడానికి వస్తున్నాడు రేపు తాడేపల్లి. ఒక్కసారి చూసుకోండి జగన్ టాలెంట్ ఎట్టుందో చూసుకోండి. పులినే ఉంటది, ఎన్ని నక్కలు వచ్చినా కూడా ఏమీ కాదు, పులి కింద సింహాలనే ఉంటది. అదే విధంగా ఈ సోనియా గాంధీ యాన్న ఎట్టల నుంచి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీని మాయ చేసింది, మళ్ళీ ఇటు రాజశేఖర్ రెడ్డిని మాయ చేసింది. 30 ఏళ్ళు జగన్ గారు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 30 ఏళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది ఆ ఊరికి, ఆ పార్టీకి శవమే కానీ ఆ పార్టీ బతికుంటం లేదు. ఎవరో తాగుపోతాడు, తందనాలు ఆడేవాడు తప్ప లేడు. డాక్రా గ్రూప్ వాళ్ళకి మాయ చేసిండు. డాక్రా గ్రూప్ నేను పూర్తి మాయ చేస్తానన్నాడు. జగన్ గారికి మ్యాక్సిమం ఎట్లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు పరిపాలన చేస్తున్నారు. సో హ్యాపీ. ఈ నందిగామ నియోజకవర్గంలో అంతకుముందు పరిపాలన మాకు 2019లో మాకు ఎలక్షన్లో జరిగాయి. అంతకుముందు పరిపాలన మాకు నందిగామలో మాకు నచ్చలేదు. ఇప్పుడు బాగుంది. మొండుతోక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పరిపాలన బాగుంది. నందిగామలో ఏ ట్రాఫిక్ లేవు, ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా పలానా పోలీసు వ్యవస్థ అనేసి ప్రతి ఒక్క విషయం అందుబాటులో వ్యవహారం అనేది ఇదిగా ఉంది. మాకు ఈనాడు అనేది ఒక విషయంగా చెప్పాలి అనేసి అనుకుంటే ఎమ్మెల్యే గారు నందిగామ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మొండుతోక జగన్మోహన్ రెడ్డి గారు, అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మాకు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా బాధితులుగా ఒక విధంగా మాకు అండగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఎన్నటికి కూడా ఇప్పటికీ కూడా నందిగామ మండలం నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ ఉండాలి. ఎవడొచ్చినా కానీ ఊరుకునేది లేదు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు గత ప్రభుత్వంలో తంగిరాల సోమయ్య గారు ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము నా పరిస్థితిని బట్టి ఒక 2 ఎకరాల పొలం వేస్తే వరదొచ్చి కొట్టకపోతే తంగిరాల సోమయ్య గారు వచ్చి ఇంటి ముందు పొలం దగ్గరకు వచ్చి మీకు ఇది పరిస్థితి, మీకు న్యాయం చేస్తామన్నారు. లేదు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం, నందిగామ నియోజకవర్గంలో 24 గ్రామాలు ఉన్నాయి. ఈ 24 గ్రామాల్లో అందరూ పట్టించుకునే వ్యవస్థ ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తలు అనేది ఏ విధంగా అనేసి ఉండాలనేసి అంటే మన నందిగామ నియోజకవర్గంలో మొండుతోక జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సింది.